హలో, వెల్కమ్ టు మై ఛానల్ కేకేఎస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఇదేమించి ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈవినింగ్ వ్లాగ్ నిక్కీ ఏమొచ్చి ఈవినింగ్ పార్క్ వెళ్దాము అని అంటే, సరే పద వెళ్దామని చెప్పేసి మేము పార్క్ అయితే వచ్చామండి. ఇది అంత దూరం అయితే కాదండి, మా ఇంటికి దగ్గరలోనే. రీసెంట్గా హౌస్ అనేది షిఫ్ట్ అయ్యాము. సో ఒక 2 హౌసెస్ పక్కనే ఉంటుందన్నమాట పార్క్. అలా ఈవినింగ్ టైంలో వస్తే మనసు చాలా హాయిగా ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చాలామంది వస్తారండి ఈవినింగ్ టైంలో. ఇది ఒక సొసైటీ కదా, అండ్ ఓడా లేఅవుట్స్ కాబట్టి ప్రతి ఒక్క కాలనీలో పార్కులు అనేవి ఉంటాయి. ఇక్కడ సాయంత్రం ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళు ఎక్సర్సైజ్లు చేస్తారు, చిన్నపిల్లలు అయితే ఆడుకుంటారు, పెద్దవాళ్ళు అయితే వాకింగ్ అయితే చేస్తారు. అలాగే రోజు నేను డైలీ 1 వీక్ నుంచి తినని తీసుకొస్తున్నాను అనమాట. ఈవినింగ్ 5కి అలా వస్తున్నాము. 1 అవర్ అయితే ఉంటున్నాం ఖచ్చితంగా. పార్కులోకి అయితే వచ్చేస్తే ఇక పిల్లలందరూ ఇలా వస్తున్నారు. ఇంకప్పుడే ఇంకా రావడం స్టార్ట్ అయ్యింది. అందులో ఏంటంటే నిన్న హాలిడేస్ కదండి, పిల్లలందరూ ఊర్లు వెళ్ళే వాళ్ళందరూ ఊర్లు వెళ్ళారు. ఇలా ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా ఈవినింగ్ టైంలో అయితే వస్తున్నారు. ఇక్కడ అలా ఈవినింగ్ ఇక్కడే నిక్కీకి అందరూ కూడా ఫ్రెండ్స్ అయ్యారు. సో అలాగా ఆడుకుంటూ ఉంటాడు. సరే నువ్వు ఆడుకో అని చెప్పేసి నేను ఈ పక్కనే వాకింగ్ది ఉంటుంది అనమాట రూటు. ఆ వాకింగ్ అలా చేస్తూ ఉంటాను. ఇంతకుముందు అయితే ఎక్కువ చేసేదాన్ని కాదండి, ఇంట్లోనే చేస్తున్నాం కదా, అటు ఇటు తిరుగుతాం కదా, ఇదే మంచి వాకింగ్ అని అయిపోతుందని అనుకున్నాం. కథ అలా కాదండి, ఖచ్చితంగా మనకి మనము ఒక హాఫ్ అన్ అవర్ అయినా అట్లీస్ట్ మనం టైం అనేది కేటాయించాలి, వాకింగ్ చెయ్యాలి అని నేను అనుకున్నాను. అందు గురించనే వాకింగ్ అయితే నేను వీడు ఆడుకున్నంతసేపు, నిక్కీ ఆడుకున్నంతసేపు నేను అక్కడ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఆడుకో అని చెప్పేసి నేను వాకింగ్ చేస్తాను. టైం పెట్టుకుని అలాగా హాఫ్ అన్ అవర్ అయితే చేస్తానండి. అరౌండ్ 3000 స్టెప్స్ అయితే వేస్తాను నేను. అంతకుముందు అయితే వచ్చిన స్టార్టింగ్లో అయితే ఒక 2 రౌండ్సే వేసేదాన్ని అనమాట. ఇంకా అంతకంటే ఎక్కువ వేసేదాన్ని కాదు. ఇప్పుడు అలాగలాగలాగా ఒక 10 రౌండ్స్ అయితే తీస్తున్నాను. ఆ 10 రౌండ్స్ కూడా హాఫ్ అన్ అవర్ అవుతుందన్నమాట. ఇంకా అలా వచ్చి కొంతసేపు కూర్చుని వీడు ఆడుతుంటుంటే అలా చూస్తున్నాను. పిల్లలందరూ కలిసి ఆడుతున్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ ఫ్రెండ్స్ అయితే కాదు, ఆ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు అనమాట. రోజు ఈవినింగ్ వీళ్ళందరూ అనుకుని వస్తున్నారు. ఈవినింగ్ రేపు వస్తున్నావా, నువ్వు వస్తున్నావా, నేను వస్తాను అనుకుని అలాగా ఆ వచ్చిన పిల్లల్లో గ్యాదరింగ్ అయిన వాళ్ళతో వీడు కొంచెం క్లోజ్గా అయ్యి ఉండి వీళ్ళందరూ కూడా సరదాగా అలా రంగులు రాట్నం అవి ఆడుతూ ఉన్నారు. చాలామంది అయితే ఇంటికి వెళ్ళిపోయారండి. కొంచెం ఈవినింగ్ 6:30 అలా అవుతుందన్నమాట. వీడు ఒక్కడే అయిపోయాడు ఇక్కడ. సరే వెళ్ళిపోదాం పదా అని అంటేనేమో లేదు మమ్మీ ఇంకొంచెం సేపు ఉందామని అని అన్నాడు. అయితే ఇంకా ఈవినింగ్ 6:30 అలా అవుతుంది కాబట్టి ఇంకా ఫుల్ గాలి అయితే చాలా ఎక్కువ వస్తుందండి ఈవినింగ్ టైంలో. ఎంతైనా ఈవినింగ్ టైంలో వాకింగ్ చేస్తే మనసు కూడా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఎందుకో మార్నింగ్ టైం అయితే నాకు అంతగా నచ్చదండి వాకింగ్ చేయడం. ఈవినింగ్ అయితే బాగుంటుంది. ఇలా పార్క్ దగ్గరికి వీడిని డైలీ నిక్కిని తీసుకుని వచ్చి వాకింగ్ చేయడం అనేది ఒక అలవాటులా పెట్టుకున్నాను. ఇప్పుడైతే చూద్దాం ఇది ఎన్ని రోజులు చేస్తాను అనేది. తర్వాత ఇంకా ఇలా ఆడుతుంటే సరే ఉయ్యాలో ఊగుదు కానీ రా అని చెప్పేసి అక్కడ ఉయ్యాలో ఊగు అని అనే లోపలికి అంతలోకి పిల్లలేమో ఊగుతున్నారు. తర్వాత ఇంకొకటి పక్కనే ఖాళీగా ఉంటే ఇక్కడేమో నిక్కీ ఊగుతున్నాడు. చాలా ఫోర్స్గా ఊపమంటున్నాడు నన్ను. ఇంకా ఫాస్ట్గా ఊగుతాను అని అంటే వద్దు అని పడిపోతావు అని చెప్పేసి స్లోగా ఊగని అన్నాను. ఇక్కడ పిల్లలకి ఇక్కడ ఉయ్యాలు ఊగడానికి ఉంది, నెక్స్ట్ లేడీస్కి కూడా ఊగడానికి పెద్దవాళ్ళది ఉందండి. అది కూడా నేను ఒక్కొక్కసారి కంపల్సరీ వాకింగ్ చేసిన ఒక అరగంట తర్వాత అయితే నేను కూడా ఉయ్యాలు ఊగుతాను. మళ్ళీ ఇక్కడ రంగుల రాట్నం ఊగుతాను అని చెప్పేసి అని అన్నాడు. అగో ఆ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది పిల్లలు ఊగుతున్నారు కదా అటువైపు, అక్కడ అదైతే లేడీస్ది అండి, పెద్దవాళ్ళది అది. తర్వాత సరే వెళ్ళిపోదాం దాదా అని అంటే ఈడేమో ఖాళీ రంగుల రాట్నాన్ని పట్టుకుని అలా ఊగుతా ఏదో స్టంట్లు చేద్దాం అని అనుకుని ఒకేసారి ఎక్కుదాం అనుకుంటే అది ఫెయిల్ అయిపోతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇక్కడ ట్రై చేసి ఎక్కాడనమాట. తర్వాత ఇంకా మళ్ళీ అలా చేస్తూ ఉంటున్నాడు. ఇంకా వీడితో ఆడుకున్న ఫ్రెండ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు, మేమిద్దరమే ఉన్నాము. ఇంకా చాలామంది ఉన్నారులేండి. ఇంకా 8 వరకు ఉంటుంది టైమింగ్స్, 5 to 8 వరకు.
అంతకుముందు మేమున్న పాత హౌస్ దగ్గర అయితే కొంచెం దూరంగా ఉండేది పార్కు. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక వీడియో నేను తీస్తాను మమ్మీ, నేను తీస్తానని చెప్పి ఏంటో మాట్లాడుకుని వస్తున్నాడు. ఇదే ఫ్రెండ్స్, మేము ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామని. తర్వాత ఇంటికైతే ఇంకా మేము పక్కనే కాబట్టి వచ్చేసాము. 6:45 అయింది ఇంటికి వచ్చేసరికి. సరే వీడియో తీ మమ్మీ అని అన్నాడు. ఏంటో చాలా రోజులు గ్యాప్ వచ్చేసిందండి వీడియోకి మాత్రం నేను సరిగ్గా తీయలేకపోయాను. ఇప్పుడు మళ్ళీ పుషప్ వల్లే నేను తీయాల్సి వస్తుంది వీడియో. మమ్మీ తీద్దాం మమ్మీ, అందరూ తీస్తున్నారు కదా మనం కూడా తీద్దామని. సరే అయితే ఇక ఇంటికి వచ్చేసామండి. ఇంకా లిఫ్ట్లోని పైకి వెళ్ళిపోతాం. అన్నిటికీ పేచి పెడతాడండి. లిఫ్ట్ కూడా నేనే ఆన్ చేయాలి, నేనే తీయాలి అని అంటాడు. నాకే చెప్తాడు సౌండ్ వచ్చిన తర్వాత డోర్ తీయాలని చెప్పేసి. తర్వాత లిఫ్ట్ రాగానే మాది పైన అనమాట, 3rd ఫ్లోరు. ఇంకంతే డోర్ వేసేస్తాడు తనే. అన్ని స్విచ్లు మొత్తం అన్నీ నేనే నొక్కుతాను, నువ్వేం పట్టుకోద్దని. లిఫ్ట్ మీద పిల్లలు కదా, ఒక సరదా కదా. సో వీడే ఓన్గా వెళ్ళి ఓన్గా కూడా వచ్చేస్తానంటాడు. మమ్మల్ని కింద వరకు కూడా రావద్దంటాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆటో ఎక్కడానికి. నేనే లిఫ్ట్లో నుంచి ఓన్గా వెళ్ళి నేనే వస్తాను, మీరు రావద్దు నాకు తోడు అని అంటాడు. మాకేమో చిన్నపిల్లోడు కదండి, భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ పవర్ కానీ పోతే సడన్గా ఇబ్బంది అవుతుందేమోనని చెప్పేసి. కానీ వీడే చాలా ధైర్యంగా వెళ్తాడు. ఇక్కడ వచ్చేసి ఇంకా మేము ఇంటికి వచ్చేసామండి. తర్వాత ఇంకా అలాగా కొంచెం ఫ్రెష్ అయిపోయి రైస్ పెట్టేస్తాను. రైస్ పెట్టేస్తే ఆఫ్టర్నూన్ ఎలాగో కర్రీస్ చేశాను కాబట్టి మామిడికాయ పప్పు అండ్ పచ్చిమిరపకాయలు పచ్చడి చేశాను. ఇంకా వండే ఇది లేదు కాబట్టి ఒక 1/2 అవర్ మేము లేట్గా వచ్చాము. ఇక రైస్ పెట్టేసి ఫ్రెష్ అయిపోయి తినేస్తామండి. తినేసి వీడు కొంచెంసేపు ఆడుకుంటాడు. ఆడుకున్న తర్వాత వీళ్ళ డాడీ వచ్చేస్తారు. ఈలోగా మేమందరం ఇంకా కొంచెంసేపు అలా కబుర్లు చెప్పుకొని పడుకుండిపోతామండి. ఇక్కడేమో ప్రతిదీ పేచి పెడతా ఉంటాడనమాట. కీస్ నేనే తీస్తాను, అది రావటం లేదు సరిగ్గా పాపం తీయడం వాడికి. అయినా ఒప్పుకోడనమాట, నేనే తీస్తానని మారం చేస్తూ ఉంటాడు. ఇక ఆ కీస్ వాడికి తిప్పడం రాకపోయేసరికి ఫీల్ అయిపోయాడు. ఫోన్ అయితే ఇసిరేశాడు. ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట ఎలా తీయాలి ఏంటి అని. తీయలేకపోతున్నాడు, ప్రెస్ చేసి తీయాలి అనేసరికి. తర్వాత ఇంకా వచ్చాగానే ఇంట్లోకి ఇంకా తర్వాత కీస్ అయితే వచ్చేసింది, నేను తీసేసాను. తర్వాత ఇంట్లోకి రాగానే ఫుల్గా ఫ్రెష్ అప్ అయిపోయి చెప్పాను కదండి, డిన్నర్ చేసేసి వీడు కొంచెంసేపు ఆడుకుంటాడనమాట. ఇక అంటున్నాడు, మీకు తప్పకుండా వీడియో నచ్చే ఉంటుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అని. సో మీకు వీడియో కనుక తప్పకుండా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి గ్రోత్కి మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.